కలాం టీ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈరోజు వరంగల్ జిల్లా జెడ్పిఎస్ఎస్ స్కూల్లో సిలబస్ ఎలా నడుస్తుందో మనం తెలుసుకుందాం రండి. ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుందో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నేను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్. మీరు పేరు ప్రమోద్ అండి. నా పేరు ప్రమోద్ అండి. మా పాఠశాలలో దాదాపు 180 వరకు స్ట్రెంత్ ఉన్నదండి. పాఠశాలలో అనేకమైన సదుపాయాలు మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్ పాఠశాలలో కావాల్సిన పుస్తకాలు కానీ, ఉచితమైన పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ కానీ దాదాపు 14 నోట్ బుక్స్ ఇయర్కి ఇవ్వడం జరుగుతుంది. 14 నోట్ బుక్ ప్రతి క్లాస్కి 9th 10thకి 14 నోట్ బుక్స్ ఇస్తున్నాం. ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తున్నాం. పాఠశాలలో మధ్యాహ్న భోజనం అద్భుతంగా మా హెచ్ఎం గారి పర్యవేక్షణలో చాలా బాగా జరుగుతుందండి. వారానికి 3 గుడ్లు ఇస్తున్నాం. పౌష్టికమైన ఆహారము, మంచి పర్యవేక్షణ. అంతేకాకుండా పోయిన సంవత్సరం మా పాఠశాలలో 100% రిజల్ట్స్ రావడం, 10వ తరగతి 100% రిజల్ట్స్ రావడం జరిగింది. ఇదంతా మా ప్రధాన ఉపాధ్యాయులు, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు మా ఉపాధ్యాయులందరి సహకారంతో ఇది సాధించగలిగాం. మంచి ప్లే గ్రౌండ్ ఉన్నది, మంచి ఆట వస్తువులు కూడా ఈ సంవత్సరము పోయిన సంవత్సరము ప్రభుత్వము దాదాపు 25,000 రూపాయలు పాఠశాల ఆట పరికరాలు కొనడానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి వసతులు, మంచి నాణ్యమైన విద్యను మేము అందిస్తున్నాం. కాబట్టి ఇటువంటి నాణ్యమైన విద్యను అందరూ అందుకోవాలని, ప్రజలు ముఖ్యంగా బలహీన వర్గాల వారు ఈ అవకాశాన్ని, మధ్యతరగతి మరియు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ అవకాశాన్ని అందిపించుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు విద్య వ్యాపారంగా మారుతున్న ఈ సమయంలో కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం. ఉపాధ్యాయులు హైలీ ఎడ్యుకేటెడ్, అందరూ పీజీ, డబుల్ పీజీ, ట్రిపుల్ పీజీ చేసిన వాళ్ళు పాఠశాలలో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ వృత్తి నిబద్ధతతో మేము పనిచేస్తున్నాం. అటువంటి అవకాశాన్ని పాఠశాలలో విద్యార్థులు కూడా అనేకులు రావాలని తల్లిదండ్రులకు కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. పేరెంట్స్ మీటింగ్లో కూడా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. పిల్లల్ని హౌ టు సెండ్ దేర్ అంటే వాళ్ళని ఏ విధంగా ఇదేంటి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, బికాజ్ మేము అనేకమైన విషయాలను వాళ్ళకి బోధించడం జరుగుతుంది. హౌ టు డెవలప్ దేర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కానీ, అదేవిధంగా వారికి ఏదైనా అనారోగ్యం ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ఉన్నా కానీ ఇదేంటి ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి పనిచేయడం, లేకపోతే ఎవ్రీ మంత్ మాకు ఇదేంటి డాక్టర్స్ వచ్చి డాక్టర్ పర్యవేక్షణ వాళ్ళు ఇదేంటి ఆరోగ్యం గురించి ఇదేంటి చూడడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ నౌ-ఏ-డేస్. ఇట్స్ రియల్లీ మాకు విద్యార్థులను కూడా మేము మోటివేట్, ఆ సంతృప్తి మాకు ఉపాధ్యాయులుగా మాకు అందరికీ ఉన్నది. కాబట్టి మీ కలాం టీవీని కూడా అభినందిస్తున్నాం. ఈ విధంగా విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయాలి. చెప్పండి. మన భారతదేశంలో భాషలలో తెలుగు గొప్పది కదా, ఇంగ్లీష్ గొప్పతనం ఎందుకంటే మళ్ళీ తెలుగు ఎందుకు వెనకబడిపోతుంది? దాని గురించి తెలుగు దేశ భాషలందు తెలుగు లేదు కదా సార్. తెలుగు భాష వెనకబడుతుంది, విద్యార్థులు అనేది రాంగ్ రూట్ లో పోతున్నారు. మనం ఎడ్యుకేషన్ ఎలా చేయాలని? ఓకే, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలన్నీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ ద లింక్ లాంగ్వేజ్. వాట్ హ్యాపెండ్, ఇప్పుడు ఏం జరిగిందంటే గ్లోబలైజేషన్, బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే విద్యార్థులకి అన్ని అవకాశాలను అందిపించుకోవాలంటే కేవలం ప్రైవేట్ స్కూల్ వాళ్ళే కాదు కదా, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు కూడా మంచిగా కమ్యూనికేట్ చేయగలగాలి. వేరే వేరే దేశాల పెద్ద పెద్ద కంపెనీస్, ఎంఎన్ఎస్సి కంపెనీస్లో పని చేయగలగాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అందుకని ఇంగ్లీష్ మీడియం ప్రోత్సాహం. ఇంగ్లీష్ నేర్చుకోవడం బ్యాడ్ కాదు, ఎందుకంటే మాతృభాష ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో ఇంగ్లీష్ కూడా బాగా వస్తుంది. దాంతో పాటు తెలుగు కూడా ఈక్వల్ ఉండాలి. తెలుగుని మైనస్ అవుతుంది అని అంటే అది అపోహ అండి, ప్రజల్లో కూడా అపోహ. ఎందుకంటే మన పిల్లలందరూ మాతృభాషలో, ఇప్పుడు మనము తెలుగు, మనము కళలు వచ్చినా కానీ తెలుగులోనే కళ, మాతృభాష తెలుగులోనే ఎంకరేజ్ చేయాలి. అది కాదు, తెలుగులో అంటే తెలుగు భాషగా ఒక ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగు ఉన్నది, తప్పనిసరిగా ఉన్నది. మాకు ఇంగ్లీష్ ఎలా చదివేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు కూడా తెలుగులో పర్ఫెక్ట్గా చదువుతారు. నేను అనేది క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇంగ్లీష్ అమెరికా పోతే మన ఇంగ్లీష్ అన్నాడు, మరి అమెరికా వానికి మనం ఎందుకు క్లాస్ ఇవ్వకూడదు? ఇండియాకి పోతే తెలుగు డిపెండ్స్. ఇది చాలా అంశాలని ముడిపడి ఉన్నాయి. ఇది పెద్ద ప్రశ్న, మీరు వేసిన ప్రశ్న. అది చాలా, ఇది గ్లోబలైజేషన్లో, ఇది పెట్టుబడిదారి వ్యవస్థ, ఈ పరిస్థితిలో అనేకమైన ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ టైంలో
తెలుగు భాషని వేరే వాళ్ళకి నేర్పించడం అనేది కొంచెం అసాధ్యమైనప్పటికీ విద్యార్థుల్లో మేము అది పాఠశాలగా తెలుగుని అద్భుతంగా బోధిస్తున్నాం, అద్భుతంగా వాళ్ళతో రాపియగలం. ఎందుకంటే దేశానికి ముఖ్యమైనది టీచర్స్ తర్వాతనే ఎడ్యుకేషన్ జరిగి దీనివల్లనే దేశం గొప్పతనం తెలుగు ఉండాలని నా యొక్క కోరిక. ఓకే, తప్పనిసరిగా తెలుగు ఉండాలి. ప్రాంతీయ భాషల్లోనే ప్రాథమిక విద్య ఉండాలి, మంచిగా చదవగలుగుతారు. హై స్కూల్కి వచ్చేసరికి మాది ఉన్నత పాఠశాల కాబట్టి ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూలుకు ఇంత వ్యత్యాసం అనేది ఉంటుంది. మన గవర్నమెంట్ స్కూల్కు తోలడం వల్ల ఎంతో మనకు లాభదాయంగా ఉంటుంది పిల్లల ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ మరి, థ్యాంక్ యూ.